హాయ్ అందరికీ గుడ్ నైట్ అండి. అందరు తిన్నారా? గ్రహణం పడుతుంది కదా, అందరు తొందరగా తినేసేసి ఒంటి గంట వరకు మేలుకుండాలండి. అప్పుడే కానీ మనకు గ్రహణం అనేది పూర్తిగా అవుతుంది. ప్రెజెంట్గా ప్రెగ్నెన్సీ లేడీ వాళ్ళకి ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇప్పుడు ఈ గ్రహణము కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి మీరు మంచిగా ఉండాలి. 6 months నుంచి అయితే పర్లేదు, 3-4 months వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమి కానీ చేయకుండా హాయిగా పడుకోవాలి. ఎలాంటి పనులు చేయకూడదు. మీకు మీ పెద్దవాళ్ళు చెప్పే ఉంటారు, కనీసం నాకేందో చెప్పాలనిపించింది. అందరికీ తెలుసు కానీ చెప్పలేము. మనం మళ్ళీ ఒక చిన్న మాట చెప్దామని నాకు అనిపించింది, చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని రాసుల వారికి కూడా చాలా బాగాలేదండి. కొందరు బయటకు వెళ్ళి చూడకండి. మరి కుంభరాశి వారికి మరీ బాగాలేదు, వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. కొందరు చూడాలి కదా, చంద్రుడిని చూడాలి అని అనుకుంటారు, కానీ చూడొద్దు. ఎందుకంటే ఈసారి చాలా మందికి రాసులపైన బాగాలేదండి. దానివల్ల చూడకపోవడం మంచిది. హాయిగా తినేసి ఇంట్లో ఉంటే ప్రాబ్లం లేదు. పొద్దున్నే మళ్ళీ దేవుడిని పూజ చేసేసుకుంటే మన దోషాలన్నీ వెళ్ళిపోతాయి. మనకంతా దైవ నిర్ణయం కాబట్టి మన మనసులో ఏదున్నా కోరుకొని పొద్దున్నే మళ్ళీ పూజ చేసేసుకుంటే మనకు కాస్త దేవుడు అనేది మనకు తోడు ఉన్నట్టే ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్, నాకు చెప్పాలనిపించింది, చెప్తున్నాము. మేము అప్పుడే 7కే తినేసాము, అన్నీ కంప్లీట్, అన్ని పనులన్నీ చేసేసుకున్నాము. ఇంకా నేనేం చేయాలో తెలియక నేను బ్లౌజ్ పెట్టుకున్నాను, కుడదామని బ్లౌజ్ కుడుతున్నాను. ఇంకా నా పని ఇదేనండి. నేను చూడండి, ఇంకా నేను మేలుకుండాలి అంటే అంతసేపు మేలుకుండలేం కదా, కనీసం ఒక బ్లౌజ్ అన్నా కుట్టేద్దాం మరి అప్పటి వరకు అని నేను ఇంకా కూర్చున్నానండి. బ్లౌజ్ కుట్టేసేసి తర్వాత 1:30 అయిన తర్వాత అప్పుడు పడుకుందామని. మా చిన్నోడు కూడా చూడండి, వాడు కూడా పడుకోలేదు, వాడు కూడా మంగ ఆడుతూ ఉన్నాడు. మా చిన్న హాయ్ చెప్పు నాన్న. చిన్న హాయ్ చెప్పు. చిన్న హాయ్. ఇక్కడ చూడు, హాయ్ హాయ్. ఇక హాయ్ 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 హాయ్. అందరికీ గుడ్ నైట్. ఓకేనండి, బాయ్ మరి, బాయ్.